రైట్. హరీష్ రావు కేటీఆర్ని ప్రశ్నించిన అనంతరం సిట్ ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే నందినగర్లో కేసీఆర్ లేని నేపథ్యంలో ఆయనను ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఆయన విచారణ ఉంటుందా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ క్లారిటీ మరి కాసేపట్లోనే వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. అయితే సెక్షన్ 160 ప్రకారం సీనియర్ సిటిజన్స్ అంటే 60 ఏళ్లు పైబడిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా విచారణకు రానవసరం లేదు, వాళ్ళు చెప్పిన చోటే విచారణ జరుగుతుంది అనే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో మరి కేసీఆర్ డైరెక్ట్గా విచారణకి హాజరవుతారు. ఎందుకంటే గతంలో కూడా ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన విచారణకి సంబంధించి ఆయన వెసులుబాటుని కూడా ఆయన అవకాశం తీసుకోకుండా డైరెక్ట్గా విచారణకి వచ్చిన నేపథ్యం కూడా మనం చూసాం. సో ప్రస్తుతం అదే రీతిన ఆయన విచారణకు హాజరవుతారా, లేదంటే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎర్రవెల్లి వెళ్ళి ఆయన ఫామ్ హౌస్లోనే విచారిస్తుందా అనేది మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్. ఇదే అంశంపై స్పందించడానికి మనతో దాసోజు శ్రవణ్ గారు అందుబాటులోకి వచ్చారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. ఆయనతో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే. నమస్కారం అండి సార్. ఎలా చూడాలి, మొత్తానికి అనుకున్న విధంగానే మీ అధినేత అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు వెళ్తున్నాయి అనేది ప్రస్తుతం చూస్తున్నాం. రేపు ఎర్రవల్లిలో ఆయన విచారణ ఉండబోతోంది అనేది ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్గా చూస్తున్నాం. ఎలా చూస్తోంది బీఆర్ఎస్ పార్టీ? అంటే నోటీస్ సర్వ్ అయిందో లేదో నాకు ఇంకా పూర్తిగా అవగాహన లేదండి. నేను కాగజ్ నగర్ లో మున్సిపల్ ఎన్నికల కోసం అని చెప్పని ఇక్కడికి వచ్చి ఉన్నాను. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఇంతకుముందు అన్నట్టుగానే ముందుగా అనుకున్నట్టుగానే అని ఇది జరుగుతుంది అని చెప్పని పూర్తిగా మాకు కూడా ఒక అవగాహన ఉంది. ఎందుకంటే నరనరాన విషయం నింపుకొని ఒక వికృతమైన కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇంతకంటే గొప్ప పని చేస్తాడు అని చెప్పని మేమేం అనుకోలేదు. కేసీఆర్ గారిని ఏ రకంగానైనా ఇబ్బందికి గురి చేయాలా, ఆ తర్వాత ఆయనను పోలీసులు విచారించినట్టుగా తనను ప్రతిష్ట భగ్నం చేయాలా అనేటువంటి ఒక కుట్రపూరిత వైఖరి, ఒక లేనిపోని ఒక ఫ్రాడ్యులెంట్ ఫ్యాబ్రికేటెడ్ కేసును కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, మొత్తం బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభుత్వం పైన బురద జల్లుతూ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక రాక్షస రాజకీయ కక్ష సాధింపు క్రీడ ఇది వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పని ఎంతెంత అయితే ఈ రకమైనటువంటి అణచివేతకు లేకపోతే బీఆర్ఎస్ నాయకత్వాన్ని కేసీఆర్ గారిని ఆసుపాలు చేయాలని చెప్పని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తాడు, అంతంత రేవంత్ రెడ్డి పలచలైపోతున్నాడు, అంతంత దిగజారిపోతున్నాడు, అంతంత ప్రజల్లో ఒక మూర్ఖుడు, ఒక నియంత ఈరోజు అధికారంలో చలామణి అవుతుండు అని చెప్పని ప్రజలు ఇవాళ ఆక్రోషిస్తున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. వి బిలీవ్ ఇన్ డెమోక్రసీ. కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పిండ్రు గతంలో ఈ నోటీసుల పరంపర మీరు ఘోష్ కమిటీ వేసినప్పుడు, కమిషన్ వేసినప్పుడు కానీ లేకపోతే తర్వాత వచ్చినటువంటి అనేక ఆరోపణల తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ నేతృత్వంలో వచ్చినటువంటి నోటీసుల పర్యవసానంలో కూడా చాలాసార్లు చెప్పిండ్రు వి బిలీవ్ ఇన్ డెమోక్రసీ. ఈ కేసులు మనకేం కొత్త కాదు, ఈ విచారణలు మనకేం కొత్త కాదు. మనము ఈ రాక్షసత్వంగా అప్రజాస్వామికంగా రాజ్యాంగాన్ని చట్టాలను తొంగలో దొక్కి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ప్రజలకు బహిర్గతం చేద్దాము. ఎండ్ ఆఫ్ ద డే లెట్ లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్, వి విల్ కోఆపరేట్ అని చెప్పని కేసీఆర్ గారు గతంలో చెప్పారు. నాకు తెలిసి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏ రకంగానైతే కోఆపరేట్ చేస్తున్నారు, అదేవిధంగా కేసీఆర్ గారు కూడా తప్పనిసరిగా ఏ విచారణకైనా తోడ్పడతారు. కానీ ఆ విచారణ చేసేటోళ్లలో చిత్తశుద్ధి లేదు, విచారణ చేయిస్తున్న వాళ్ళలో చిత్తశుద్ధి లేదు. ఇదొక ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఈ ఫ్యాబ్రికేటెడ్ కేసు ద్వారా కేవలం బురద జల్లాలనే ఒక చిన్న ప్రయత్నం తప్ప దీంట్లో చెప్పండి. శ్రవణ్ గారు, ఫ్యాబ్రికేటెడ్ కేసు అని అయితే మీరు అంటున్నారు, కానీ ప్రాథమికంగా ప్రైమ్ ఎఫ్ఎస్సి ఉంది. సో ఎందుకంటే ఇక్కడ సిట్ అధికారులు కానీ కోర్టుకి ఇచ్చిన నివేదికలో ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ప్రభాకర్ లాంటి వాళ్ళు లేకపోతే అధికారులు దీన్ని అవునని చెప్పారు అనే నివేదిక కూడా కోర్టుకి ఇచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం కదా. అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, ట్యాపింగ్ అయింది అనేది కాదంట. చాలా విషయాలు పబ్లిక్ డొమైన్ లో లేవు. వీళ్ళు కోర్టులను కూడా తప్పుదోవ పట్టించినారు. ఫ్యాబ్రికేటెడ్ సిడిఆర్స్ ను, తర్వాత ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ద సర్వీస్ ప్రొవైడర్స్, ఇవన్నీ కూడా కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా పట్టించినారు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా పబ్లిక్ స్క్రూటినీలోకి వస్తాయి, తర్వాత కోర్టు స్క్రూటినీలో కూడా వస్తాయి. నిజం తప్పనిసరిగా నిగ్గుదేలుతుంది. అయితే టెలిఫోన్ ట్యాపింగ్ ఒకవేళ జరిగితే కూడా అది కేసీఆర్ గారికి ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతా ఉంది. ఇప్పుడు ఈ క్షణం టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతా ఉంది. మరి ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నట్ట? ఏ ముఖ్యమంత్రి గాని, ఏ ఎమ్మెల్యే గాని వాళ్ళ ఫేస్ టైం సిగ్నల్ తప్ప వేరే నార్మల్ కాల్స్ లో మాట్లాడుకోవట్లేరు. ఎందుకు?
వాళ్ళంతా భయపడతా ఉన్నారు. కేసీఆర్ గారు అయితే ముఖ్యమంత్రి గారు కాదు కదా, మరి రేవంత్ రెడ్డి కదా ముఖ్యమంత్రి. దాని అర్థం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ ట్యాపింగ్ చేస్తున్నట్ట. ఒకవేళ పోలీసులు వాళ్ళ లా అండ్ ఆర్డర్ లో భాగంగా మనీ లాండరింగ్ పాల్పడే వాళ్ళు, ఎకనామిక్ అఫెన్సెస్ పాల్పడే వాళ్ళు, ఓట్లను నోట్లు పెట్టి కొనుక్కునేటోళ్ళు, లేకపోతే ఎమ్మెల్యేలను నోట్లు పెట్టి కొనుక్కునేటోళ్ళను, ఇటువంటి ఒక ఎకనామిక్ అఫెన్సెస్ కు పాల్పడేటువంటి ఒక వాళ్ళ ఫోన్లను ఎవరైనా ఎన్నికల సందర్భంలో కానీ, ఎన్నికలు లేని సందర్భంలో కానీ ఒకవేళ కనుక వాళ్ళు తప్పులు చేస్తుంటే ఆ తప్పుల నియంత్రణలో భాగంగా వాళ్ళు ప్రొయాక్టివ్ ఇంటెలిజెన్స్ గా వాళ్ళు ఒకవేళ ట్యాపింగ్ చేస్తే దాని ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ఇట్స్ డ్యూటీ ఆఫ్ ద పోలీస్. ఇట్స్ డ్యూటీ ఆఫ్ ద పోలీస్. అంటే ఒక ప్రభుత్వ పెద్దగా కస్టోడియన్ ఆఫ్ ది గవర్నమెంట్ గా ఒక్క మాట హరిగారు, సత్యగురువులు అయినట్టు చాలా మంది టీవీలకు వచ్చి మాట్లాడుతారు, ఎన్నికలలో మాకు చాలా ఇబ్బంది అయింది, మా డబ్బులు పట్టుకున్నాం. మరి డబ్బులు పట్టుకున్నారంటే మీరు దొంగలే కదా. రైట్ శ్రావణ్ గారు, మీ డబ్బులు పట్టుకున్నారంటే మీరు దొంగలే కదా. రైట్ శ్రావణ్ గారు, బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ సోమా భరత్ గారు కూడా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం సార్ ఒకసారి. భరత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. రైట్ సార్, సో హరీష్ రావు అయిపోయారు, కేటీఆర్ అయింది, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు కూడా సిట్ విచారణ బృందం వెళ్ళింది, నోటీసులు ఇవ్వజూపింది. అయితే నందినగర్లో కేసీఆర్ గారు లేరు అనే అప్డేట్ అందుతోంది. మొత్తానికి ఎర్రవల్లిలో రేపు ఆయన విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎలా చూస్తున్నారు? ఏంటి ఆయన ముందున్న లీగల్ ఆప్షన్స్ ఏంటి సార్? లీగల్ ఆప్షన్స్ అని వదిలేసేసాను. ముందుగా నోటీస్ సర్వ్ అయ్యేదాకా మేమేం మాట్లాడలేము. ఇట్ కుడ్ బి ఏ స్పెక్యులేషన్ ఆల్సో. నోటీస్ సర్వ్ చేసిన తర్వాత కేసీఆర్ గారికి ఆ ఆప్షన్స్ ఉన్నాయి, అందులో ఆ ఆప్షన్స్ వారు ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే ఏమైనా మాట్లాడగలుగుతాం స్పెసిఫిక్స్ కి సంబంధించి. సార్, జనరాలిటీ ఏంటి అంటే దీని నేపథ్యం ఏంది, ఎందుకు ఈ ప్రభుత్వం ఇవన్నీ చేస్తున్నది, తర్వాత సిట్టు ఎందుకు సిట్ వేసినారు అనేది ఇంత మటుకు కారణం చెప్పలేదు. సిట్ ఎందుకు వేయాల్సి వచ్చింది, హడావుడిగా ఆగమేఘాల మీద సిట్ ఎందుకు వేసినారు అనేది ప్రభుత్వం ఖచ్చితంగా క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. 2 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ కేసులో ఒక ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసినారు. ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన ఇప్పుడు పాత ఇన్వెస్టిగేషన్ కి ఏమైంది, ఆ పాత ఇన్వెస్టిగేషన్ సంగతి ఏంది, ఎందుకు పాత ఇన్వెస్టిగేషన్ నడుస్తున్న క్రమంలో కొత్త సిట్ ఎందుకు వేశారు అనేది, తర్వాత ఏ నేపథ్యంలో వేసినారు సిట్ కొత్తది. ఒక పక్క నుంచి కుంభకోణం తర్వాత కుంభకోణం తర్వాత కుంభకోణం అవినీతి పరపరంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే దాన్ని బయట పెట్టి నిలదీస్తున్న క్రమంలో ఈ సిట్ని వేసినారు. తర్వాత వరుసగా ఒకరి తర్వాత ఒకరికి మా లీడర్షిప్ మొత్తాన్ని ఎంగేజ్ చేసే పద్ధతుల్లో ప్రజల దృష్టి మళ్లించే దానికోసం ఈ తతంగం అంతా చేస్తున్నారని మా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది కూడా. రైట్ సార్, అంటే పొలిటికల్ మోటివేషన్స్ అవి అట్రిబ్యూట్ చేయడం అది ఒక విషయం అయితే, ఓ లీగల్ సెల్ ప్రెసిడెంట్గా దీన్ని ఏ రకంగా చూస్తున్నారు అనేది నెంబర్ 1. నెంబర్ 2 క్వశ్చన్, ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు గారు ఆయన పోలీసుల విచారణకు హాజరు కానంత వరకు ఈ థియరీస్ అన్ని సెల్ అయినాయి, కానీ ఆయన విచారణలో చాలా అంశాలు బయట పెట్టారు. సో సిట్ ఎందుకు ట్యాపింగ్ జరిగింది అనేది డైరెక్ట్గా ముఖ్యమంత్రిని అడగాలని కూడా ఆయన మాట్లాడారు అనేది కూడా బయటకు వచ్చింది. వాటిలో వాస్తవం లేదంటారా? ప్రభాకర్ రావు గారు ఏం చెప్పారు అనేది ఇంత మటుకు ఎవరికి ఏది అథెంటిక్ గా తెలియదండి. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఇది చెప్పినారు అది చెప్పినారు అనే ఊహాగానాలతో లీగల్ గా ఏ రకంగా కూడా రెస్పాండ్ కాలేరు ఎవరు కూడా. రేపు పొద్దున ప్రభాకర్ రావు గారు ఏం చెప్పింది అనేది ఛార్జ్ షీట్ వేస్తే తప్ప వారి 161 స్టేట్మెంట్ అనేది బయటకు రాదు. అట్లాంటప్పుడు ప్రభాకర్ రావు ఇది చెప్పినారు అది చెప్పినారని ఎవరు మాత్రం ఎట్లా అనగలుగుతారండి? మీకు ఏదైనా ఇండైరెక్ట్ గా ఏదైనా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీకు చెప్పినారా మాకు తెలియదు, కానీ దట్ ఈస్ నాట్ ది కేస్. అది కేసే కాదు. రైట్ సార్, వీఆర్ నాట్ హియర్ టు స్పెక్యులేట్ ఎనీథింగ్ నార్ వీఆర్ ట్రైంగ్ టు డూ మీడియా ట్రయల్, బట్ ఐ యామ్ సేయింగ్ దిస్ ఇస్ స్పెక్యులేషన్ ఇస్ గోయింగ్ ఆన్. ఎవరెవరి పేర్లో తీశారు కదండి, ఎవరెవరి పేర్లో తీశారు, జడ్జీల పేర్లతో సహా ప్రతి ఒక్కళ్ళ పేర్లు స్పెక్యులేట్ చేస్తున్నారు. ప్రజల్ని ప్రెజుడ్యూస్ చేసే దానికోసం ఈ కేసును ఉపయోగించుకున్నారు. చివరికి జడ్జీలను కూడా ప్రెజుడైజ్ చేయడానికి వాళ్ళ పేర్లు కూడా రాసినారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. దీనికి కారకులు ఎవరు ఇట్లా ఈ తప్పుడు సమాచారం ఇచ్చిన వాడు ఎవడు, దానివల్ల లబ్ధి పొందిన వాడు ఎవడు, ఎవరికి నష్టం చేకూర్చే దానికోసం వ్యవస్థల్ని దుర్మార్గంగా నాశనం చేసే ప్రయత్నం చేసింది ఎవరు, వీటి మీద కూడా జరగాలి కదా.
ఇది ఎవడి అబ్బసము బాబసము కాదు కదా, ఇది ప్రజలది కదా, రాజ్యాంగ సంస్థలు కదా. రాజ్యాంగ సంస్థలు ఈ రకంగా మిస్యూజ్ చేసి ఇవాళ పొలిటికల్ ఎండ్స్ కోసం ఉపయోగించుకుంటున్నారు కదా. రైట్, అంటే ఎన్నికలున్న ప్రతిసారి కూడా ఈ ఎన్నికల అంశం ముందుకు ముందు- వస్తుంది అనే భావిస్తున్నారా మీరు? ఎలక్షన్స్ కేవలం ముందు- డైవర్షన్ పాలిటిక్స్ అంటారా? అంతే కదండి, ఎలక్షన్స్ ముందుకు తీసుకొని రావాలి. ఇది 2 సంవత్సరాలలో మీరు ఏం చేశారు? సమాధానం చెప్పాలి కదా ప్రజలకి. ఇవాళ కరెక్ట్ గా ఎలక్షన్స్ వస్తాయి, అసలు ఇష్యూస్ డిస్కస్ చేయకుండా కేసీఆర్ గారికి నోటీసులు, కేటీఆర్ గారికి నోటీసులు, హరీష్ రావు గారికి నోటీసులు, ఇవే చర్చించాల్సిన విషయాలు. తర్వాత ఏమున్నదని ఇందులో? ఇంతకుముందు శ్రవణ్ గారు చెప్పినారు మీకు ఏమున్నదని, రైట్ సార్, ఏం జరిగిందని. థ్యాంక్ యూ భరత్ గారు స్పందించేందుకు. థ్యాంక్ యూ అండి. ఇలా ఉంటే సిట్ నోటీసులపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. కేసీఆర్ అంటే ఒక ఉద్యమ నాయకుడిగా మాకు గౌరవం ఉంది, దానిలో ఏమాత్రం అమరికలు లేవు. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నేను పీసీ అధ్యక్షుడిగా మొదటి నుంచి కోరుతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అన్నది అత్యంత హేయమైనటువంటి నేరము. ఈ నేరంలో ఎవరు భాగస్వామిలో తేలాల్సిన అవసరం ఉంది, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్కి నోటీసులను మీరు చెప్తా ఉన్నారు, నాకు ఇంకా సమాచారం లేదు. ఒకళ్ళు ఇచ్చినా కూడా పారదర్శకంగా విచారణ జరగాలి. ఆనాడు 10 ఏళ్లుగా ప్రతిపక్ష నాయకుల మీద, పారిశ్రామికవేత్తల మీద, ఎమ్మెల్యేల మీద, కొంతమంది సినీ తారల మీద జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయం బహిర్గతం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో దీని మీద సిట్ వేసి విచారణ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మాలాంటి వాళ్ళం చాలామంది వెళ్ళి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దాదాపు 560 చిల్లర పైన వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా సమాచారము.